ఇప్పుడు ముందు జనరేషన్ ఉందనుకోండి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు మధుసూదన్ రావు డైరెక్టర్ గా రావాలి అని ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు. ఆయనతో ఇంట్రొడక్షన్ అయితే బాగుంటుంది. తర్వాత హీరోలు చూస్తే పూరి జగన్నాథ్, వివి నాయకులతో హీరో డైరెక్టర్ రావాలి. మోక్షజ్ఞకి ఏ డైరెక్షన్ అంటే ఎలాంటి డైరెక్టర్ చేతిలో పడాలని కోరుకుంటున్నారు, ఎలాంటి హీరోయిన్ ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనే అవే. ఇప్పుడు అశ్విని దత్ చిరంజీవి సినిమా జగదేక వీడాతులకు సీక్వెల్ అనౌన్స్ చేస్తారంటే శ్రీదేవి కూతురు హీరోయిన్, చిరంజీవి కొడుకు హీరో, ఈ విధమైన ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి ఇండస్ట్రీలో. సార్ ఒకటి చెప్పమంటారా, ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఒక క్రేజీ కాంబినేషన్ మార్కెట్ లో పెట్టాలన్న తప్పనే తప్పితే అది కూడా ఒక నిజంగా మనలో దమ్ముంటే ఏ కాంబినేషన్ అవసరం లేదు సార్. ఈ రోజు సినిమా ప్రొడ్యూసర్ ఎవరు సార్? పరశూరు ప్రసాద్ గారు. ఎన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉందండి ఆయనకి? డైరెక్టర్ ఎవరు సార్? బోయపాటి శ్రీను గారు. ఆయనకి ఎన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్? ఆయన ఏమైనా ఒక 20 సినిమాలు తీసి వచ్చారండి బోయపాటి గారు. 2 సినిమాలు, ఇది 3వ సినిమా, హ్యాట్రిక్ మూవీ ఫర్ హిమ్. పరశూరు ప్రసాద్ గారికి 3వ సినిమా. ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే హిట్ వచ్చిందండి బయటికి. మనలో దమ్ముండాలి సార్, హీరోలో దమ్ముండాలి, కథలో దమ్ముండాలి, కథనంలో దమ్ముండాలి. ఇవన్నీ కరెక్ట్ గా కుదిరితే, తప్పన పెట్టి, ప్రాణం పెట్టి, హానెస్ట్ గా మన ఎఫర్ట్స్ మనం పెడితే రిజల్ట్ అనేది ప్రేక్షకులు ఇస్తారు సార్. క్రేజీ కాంబినేషన్ వీటిని మేము నమ్మం సార్. ఆ డైరెక్షన్ లో రావాలి, ఈ ప్రొడ్యూసర్ దీంట్లో రావాలి. బాలకృష్ణ బోయపాటి శ్రీనికి మంచి అవకాశం ఇచ్చారు. అతను 2 సినిమాలు తీసుకున్నప్పటికీ. అవును, బాలయ్య గారు ఈ రోజే కాదు, తను మొదటి నుంచి కొత్త డైరెక్టర్ని, కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు బాలయ్య గారితో పెద్ద హిట్లు ఇచ్చింది. సమరసింహారెడ్డి ప్రొడ్యూసర్ ఎవరంటే చెంగల్ వెంకట్రావు. మొదటి సినిమా ఎవరిస్తారండి? నరసింహనాయుడు, మేడికొండ వెంకట మురళీకృష్ణ గారు, ఈ రోజున పరశురామ ప్రసాద్ గారు. సో మోక్షజ్ఞ హీరోగా వస్తే సినిమా చాలు, కాంబినేషన్ గురించి తాపత్రయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు, నవీన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్స్. ఇది చర్చ సారాంశం. నందమూరి మోక్షజ్ఞ ఖచ్చితంగా తాత తండ్రుల వారసత్వాన్ని అందుకుంటాడు, వారి కీర్తి ప్రతిష్టలను కూడా అందుకుంటాడు, ఖచ్చితంగా వారిని అధిగమిస్తాడని చెప్పి అభిమానులంతా కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి రావాలి, సీఎం గా వెలగాలి అని చెప్పి కూడా అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే బాలకృష్ణ ఏం చెప్తే అది పాటించడానికి మాత్రం తాను సిద్ధంగా ఉన్నామని వివరణిస్తున్నారు. ఇది నేటి చర్చ. మరిన్ని తాజా అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకున్నాం. కీప్ వాచింగ్ ఏవైనా ఆంధ్రజ్యోతి. ఈ రిపోర్ట్